హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. దీంట్లో డైవర్జెన్స్ అంటే ఏంటి, డైవర్జెన్స్ నుంచి మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి అండ్ డాట్ టు డాట్, పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ స్వింగ్స్ని మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్స్ అనేది ఉన్నాయన్నమాట. మేజర్గా ఇక్కడ చాలామందికి కొద్దిగా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. దాన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. అయితే ఫ్రెండ్స్, మన ఎడ్యుకేషన్ కాంటెంట్ అనేది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. సో ఇక్కడ చూడండి, నేను రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది యాడ్ చేశాను కదా. ఫస్ట్ దీంట్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తున్నాను. రీసెట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇండికేటర్స్కి వెళ్ళి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది యాడ్ చేసామనుకోండి, ఇలా వస్తుంది అనమాట. ఓకే, విచ్ ఈజ్ ఎ ఫైన్. యాక్చువల్లీ ఇది మంచిది, బ్యూటిఫుల్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నా, గమనించండి. స్టైల్లోకి వెళ్ళాను, కొద్దిగా కలర్ అనేది డార్క్గా పెట్టుకుంటున్నాను. రైట్, సింపుల్. నాకు ఈ ఆర్ఎస్ఐ బేస్డ్ మూవింగ్ యావరేజ్ అనేది అవసరం లేదు, తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇది అప్పర్ ట్రెండ్ బ్యాండ్ అనమాట. నేనేం చేస్తున్నా అంటే అప్పర్ ట్రెండ్ బ్యాండ్కి ఒక పింక్ కలర్ అనేది ఇస్తున్నాను అండ్ స్ట్రైట్ లైన్ అనేది కొంచెం థిక్నెస్ అనేది పెంచాను అనమాట. ఇక లోవర్ బ్యాండ్ వచ్చేసరికి ఇది ఓవర్ సోల్డ్ లెవెల్ని రిప్రజెంట్ చేస్తుంది, అందుకని గ్రీన్ అనేది ఇచ్చాను, కొంచెం థిక్నెస్ అనేది పెంచాను. ఓకే, సో దీన్ని నేను సేవ్ యాజ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేసి ఓకే అనే దాని మీద క్లిక్ చేసేసా. ఓకే, వెరీ సింపుల్. సేమ్ ఇండికేటర్, మనం ఏం చేంజ్ చేయాలి, జస్ట్ కలర్స్ ఇవి చేంజ్ చేసుకున్నాం అంతే. ఓకే, ఫస్ట్ ఆర్ఎస్ఐ ఇక్కడ చూడండి, ఓవర్ బాట్ అనేది చూపిస్తుంది. చూసారా, లైట్ గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓవర్గా బాట్ అనేది జరిగింది. అంటే బాట్ అంటే బై జరిగింది. అంటే ఏంటి ఓవర్గా జరగడం అంటే, మార్కెట్ ఓవర్గా పైకి వెళ్ళింది. యాక్చువల్గా వెళ్ళాల్సింది ఓ 50 రూపీస్ అనుకుందాం. ఓకే, బట్ ఇది 60కి వెళ్ళింది. అంటే ఓవర్గా గ్రీడ్ వల్ల పైకి వెళ్ళింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓవర్ బాట్ అనేది వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, సహజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అక్కడి నుంచి కూడా కొద్దిగా రిట్రేస్మెంట్ లేదా పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. రెండవది వచ్చేసరికి ఈ యొక్క ఓవర్బాట్ జోన్కి వెళ్ళిన తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఈ యొక్క డైవర్జెన్స్ అనేది కూడా చెక్ చేస్తాం అనమాట. ఎందుకంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది మనకి డైవర్జెన్స్ ద్వారా ట్రేడ్స్ అనేది తీసుకోవడానికి చాలా 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 హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ రెండు పాయింట్స్ అనేది మనం చూద్దాం. సో బేసికల్గా ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ స్టాక్ అనేది ఓవర్గా బాట్ అయింది. ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే కొద్దిగా కిందకి రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా స్టాక్ అనేది ఓవర్గా సోల్డ్ అయిందనుకోండి, ఇక్కడ చూడండి రెడ్ కలర్లోకి వెళ్ళిపోయింది, అంటే హెవీగా సెల్లింగ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అనేది 50 రూపీస్కి రావాలనుకోండి, అది 40 రూపీస్కి వెళ్ళిపోయింది కిందకి. ఓకే, యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్ 50 దాకా రావాలి, ఇది ఒక 60 నుంచి అనుకుందాం 50 దాకా. కానీ స్టాక్ ఏమైందంటే ఓవర్గా ఫియర్లో వెళ్ళిపోయి 50 దాటి వెళ్ళిపోయింది అనమాట కిందకి. దీన్ని మనం ఏమంటామంటే ఓవర్ సోల్డ్ అంటాం. అతిగా సెల్లింగ్ జరిగింది, ఎక్కువగా సెల్లింగ్ జరిగింది అంటాం. సో ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కొద్దిగా పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఫియర్లో, ఎమోషన్లో ఓవర్గా సెల్లింగ్ జరిగింది. సో దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ అనేది అంటే పైక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒకటి. సో ఎగ్జాక్ట్గా అది జరిగిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏదైతే ఇండికేటర్ ఉందో ఆ ఓవర్ బాట్ లెవెల్స్లో ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా చూడండి. అయితే ఇక్కడ ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇండికేటర్ అనేది కొంచెం మనం గమనించామంటే చాలా ట్రిక్కీ సిచ్యువేషను. ఇది కదా మనకి 70 దాటింది, ఇది కదా. సో 70 దాటిన తర్వాత అది 71కి వెళ్ళొచ్చు, 72కి వెళ్ళొచ్చు, 90కి వెళ్ళొచ్చు, 100కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ రేంజ్ ఏంటంటే 0 నుంచి 100 దాకా ఉంటుంది. సో 70 పైన ఇంకా 30 ఉంది కదా పైకి వెళ్ళటానికి. సో మనం ఇది ఓవర్ బాట్ అని ఎలా కన్సిడర్ చేస్తాం, ఓవర్ బాట్కి వెళ్ళింది కదా. ఇక్కడ మనం ఇమీడియట్గా అంటే ఈ లెవెల్ 70 దాటగానే, అంటే ఆర్ఎస్ఐ అనేది 71 చూపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు 71 ఉంది అంటే మరి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తుందా, ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. మనకి చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. దాని తర్వాత రోజు మళ్ళీ అక్కడ నుంచి 73కి వెళ్ళింది, అయినా కానీ కిందకి రాలేదు. 74కి వెళ్ళింది, 78కి వెళ్ళింది, అయినా కానీ కిందకి రాలేదు.
సో డెఫినెట్గా ఆర్ఎస్ఐ అనేది ఎప్పుడైతే 70 అనేది క్రాస్ అయిందో ఇక్కడ వెంటనే మనం షార్ట్ అంటే ఆపోజిట్లో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం స్ట్రక్ అయిపోతాం. ఓకే, ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది ఆర్ఎస్ఐ ఈ క్యాండిల్లో 68.64 ఉంది, అంటే 70 దాటలేదు, ఈ క్యాండిల్లో దాటలేదు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్లో నేను కర్సర్ ఇక్కడ పెట్టాను, అందుకే ఈ లైన్ అనేది కనిపిస్తుంది. 74.71 ఉంది. డెఫినెట్గా మనం స్కాన్ చేసామనుకోండి, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 70 పైన ఉన్న స్టాక్స్, ఈ స్టాక్ అనేది రావడం జరుగుతుంది. యాక్సిస్ బ్యాంకు ఆ రోజు 24వ తారీఖు మార్చి. క్లియర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేసి వెంటనే షార్ట్ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ ప్రైస్ ఇదనమాట. ఆ రోజు 1097.85 ఇక్కడ రైట్ సైడ్ ప్రైస్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎంత పైకి వెళ్ళింది, మళ్ళీ 2.34% పైకి వెళ్ళింది. సో ఒకవేళ మనం ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాం, లేకపోతే షార్ట్ చేసాం, ఫ్యూచర్ షార్ట్ చేసాం, మనం డెఫినెట్గా లాస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, అందుకని ఇక్కడ ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇది ఓవర్బాట్ అనేది జరిగిన మాట వాస్తవం. బట్ ప్లేయర్స్ అంటే ఎవరైతే మార్కెట్ మేకర్స్ ఉన్నారో, మార్కెట్ని కంట్రోల్ చేస్తారో, బిగ్ ప్లేయర్స్ ఉన్నారో, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో, వాళ్ళు కానీ ఎంటర్ అయిన తర్వాతే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. దిస్ ఈజ్ కాల్ కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, డెఫినెట్గా మనం ట్రాక్ చేస్తున్నాం ఈ స్టాక్ అనేది, ఎందుకంటే ఆర్ఎస్ఐ అనేది 70 దాటింది. బట్ ఇమీడియట్గా 71కి వచ్చేసింది, లేదా 72లో ఉంది, ఓవర్ బాట్కి వెళ్ళింది, ఇమీడియట్గా రివర్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ఒకవేళ మనం ఇక్కడ చూసి ఆ రోజు నైటు ఫ్యూచర్ షార్ట్ చేసేసాం అనుకోండి, 3 గంటల 30 నిమిషాలకు చూసి, డెఫినెట్గా 2.3% స్టాక్ అనేది పైకి వెళ్ళింది, లాస్లోకి వెళ్ళిపోతాం. బట్ ఎప్పుడైతే ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారో, ఇది మనకి ఒక ఎవిడెన్స్. ఓకే, ఎస్ మార్కెట్ ఓవర్బాట్ జోన్లో ఉందని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు భావిస్తున్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ప్రాబబ్లీ కొంత పొజిషన్ అనేది ఎగ్జిట్ అవుతారు, పార్షియల్ ఎగ్జిట్ మేబీ. ఓకే, సో అందువల్ల స్టాక్ అనేది పైకి రావడం జరుగుతుంది. సో ఇది క్లియర్గా ఉందనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి కూడా స్టాకు ఏకంగా 5.8% డ్రాప్ అయింది. ఏది ఓవర్బాట్ జోన్కి వెళ్ళింది, బట్ ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యి రియాక్ట్ అయ్యారు. ఈ క్యాండిల్ మనకు చెప్తుంది సెల్లింగ్ ప్రెషరు. అక్కడ నుంచి కూడా మనం చూస్తే 5.83% అనేది డ్రాప్ అయింది, విచ్ ఇస్ ఎ గుడ్ రిటర్న్ అనమాట. ఓకే, ఎనదర్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది ఇక్కడ 69.73 అంటే ఆల్మోస్ట్ 73కి వచ్చింది క్యాండిల్లో. బట్ ఎనీహౌ రూల్ ఈజ్ రూల్ కాబట్టి మనం 70 దాటితేనే ఓవర్ బాట్ లెవెల్ అంటాం. ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది 73.21 అని చూపిస్తుంది. అంటే డెఫినెట్గా ఇది ఓవర్ బాట్ జోన్ అని చెప్పేసి మనకు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది, ఎందుకంటే 70 దాటింది. బట్ ఇక్కడ కానీ మనం అగైన్ షార్ట్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, పొరపాటున ఏమవుతుందంటే ఇక్కడ ఎంతకు వెళ్ళింది, ఏకంగా 4% పైకి వెళ్ళింది. ఒకవేళ మనం ఇక్కడ ఫ్యూచర్ షార్ట్ చేసాం, పుట్ బై చేసాం, మనకి లాస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి. క్లియర్. బట్ ఎనీహౌ నేనేం చెప్పాను అంటే, ఎప్పుడైతే రియాక్షన్ అనేది కనిపిస్తుందో, ఇది రెడ్ క్యాండిల్ ఏం చెప్తుందంటే, ఎస్ సెల్లర్స్ అనేవాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ఓవర్ బాట్ లెవెల్ అని. ఎక్కడి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, కొద్దిగా పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క క్యాండిల్ క్లోజింగ్ తర్వాత మనం కన్నా ఒకవేళ షార్ట్ పొజిషన్స్ ఏదైనా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అగైన్ 5.82% స్టాక్ అనేది అక్కడి నుంచి కూడా డ్రాప్ అవ్వడం అనేది జరిగింది డెఫినెట్గా, విచ్ ఇస్ ఏ గుడ్ పాయింట్స్ అనమాట. అంటే చాలా మంచి ప్రాఫిట్ అది. రైట్, యా, ఇది క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఓవర్ సోల్డ్ లెవెల్ కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓవర్ సోల్డ్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో, అంటే 30 లైన్ అనేది కిందకి వెళ్ళి క్లోజ్ అయిపోద్దో, మనం ఓవర్ సోల్డ్గా భావిస్తాం. ఇక్కడ జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే సేమ్ ఇక్కడ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మనం ఏదన్నా ప్లాన్ చేసుకుంటే బెనిఫిట్ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను కర్సర్ పెడుతున్నాను, చూడండి 24.21 ఉంది. ఓకే, ఆర్ఎస్ఐ ఏమైంది, ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. ఓకే, అంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. దాని తర్వాత మనం ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, బేస్డ్ ఆన్ ద ఓవర్ సోల్డ్ లెవెల్ 1% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఓకే, 1% రిటర్న్ రావడం జరిగింది. దాని తర్వాత స్టాక్ అగైన్ ఏంటంటే వీక్గా ఉంది కాబట్టి ఓవర్ సోల్డ్ లెవెల్కి వచ్చిందంటే వీక్గా ఉంది, ఓవర్ బాట్ లెవెల్కి వచ్చిందంటే స్ట్రాంగ్గా ఉంది. ఆ పుల్ బ్యాక్ అనేది అయిపోయింది, జస్ట్ 1% మాత్రమే ఇచ్చింది. అగైన్ మనకేం చెప్తుందంటే, ఓవర్ సోల్డ్ లెవెల్లో ఎక్కడైనా
ఇచ్చిందంటే ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది, బై సిగ్నల్ అనేది. మళ్ళీ ఏమైందంటే కొద్దిగా పైకి వెళ్ళింది. ఓకే, పెద్దగా మనకు ప్రాఫిట్ అయితే రాలేదు, కానీ కొద్దిగా పైకి వెళ్ళడం అనేది జరిగింది స్టాకు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ డైవర్జెన్స్ కాన్సెప్ట్ మనం రివర్సల్ని, ఎందుకంటే మనం రివర్స్లో ప్లాన్ చేస్తున్నాం. ఇందాక కేసు స్టాక్ పైకి వెళుతుంటే కిందకి వెళుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది అంత ప్రిఫరబుల్ కాదనమాట. ఎందుకంటే ఓవర్ బాట్ లెవెల్కి వెళ్ళిందంటే దాంట్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు, ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళిందంటే దాంట్లో వీక్నెస్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటువంటప్పుడు ఇంకా ఎఫిషియెంట్గా మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి అన్న విషయానికి వచ్చేసరికి మనం ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే డైవర్జెన్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డైవర్జెన్స్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ డైవర్జెన్స్ అని ఇక్కడ మనం ఎలా చెప్పగలం చూడండి. నేను ఆర్ఎస్ఐ అనేది ఈ క్యాండిల్కి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది దాటి పైకి వెళ్ళింది అంటే ఈ క్యాండిల్ ఆర్ఎస్ఐ ఏమైంది, ప్రైస్ ఏమైంది, ఈ హైని దాటి పైకి వెళ్ళింది కాబట్టి డెఫినెట్గా ఇది పాజిటివ్ అనమాట. ఇప్పుడు మనం డైవర్జెన్స్ అనేదాన్ని ఇలాగా అంటే ఈ క్యాండిల్కి మనం డ్రా చేస్తామా ఏంటి అనేది కొద్ది కన్ఫ్యూజన్ ఉంది, క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైవర్జెన్స్ అంటే ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటే స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళుతుంది అనుకోండి. ఇలాగా స్టాక్ ప్రైస్ పైకి వెళుతుంది, ఇది స్టాక్ ప్రైస్ అనమాట, అంటే ఈ కేసులో యాక్సిస్ బ్యాంక్. బట్ ఆర్ఎస్ఐ ఏంటంటే కిందకు వెళుతుంది, ఈ విధంగా డౌన్ సైడ్ వెళుతుంది, ఇది ఆర్ఎస్ఐ. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తుంది, వేరియేషన్. అది ఒకటి అటు వెళ్తుంటే ఒకటి ఇటు వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్జెన్స్. అయితే ఇది ఏ డైవర్జెన్స్ అన్న విషయానికి చూడండి క్లారిఫై చేస్తున్నాను. ఇది నెగిటివ్ డైవర్జెన్స్. నెగిటివ్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ ఆర్ఎస్ఐ కిందకు వెళుతుంది కాబట్టి ప్రైస్కి ఎగనెస్ట్గా ఆర్ఎస్ఐకి వెయిటేజ్ ఇచ్చి మనం నెగిటివ్ డైవర్జెన్స్ అంటాం. ఓకే, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ని మనం వెయిటేజ్ ఇచ్చి ఆర్ఎస్ఐ ఎటు వెళ్తుంది, కిందకు వెళుతుంది, అందుకని నెగిటివ్ డైవర్జెన్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైస్ అనుకుందాం, స్టాక్ ప్రైసు కిందకు వెళుతుంది, బట్ ఆర్ఎస్ఐ పైకి వెళుతుంది. చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ పైకి వెళుతుంది, అంటే ప్రైస్ ఏమో కిందకు వస్తుంది, బట్ ఆర్ఎస్ఐ ఆపోజిట్గా దానికి పైకి వెళుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఐకి వెయిటేజ్ ఇచ్చి పైకి వెళుతుంది కాబట్టి ఇది పాజిటివ్గా తీసుకొని దీన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ డైవర్జెన్స్ అంటాం. ఓకే, దీన్ని మనం పాజిటివ్ డైవర్జెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉంది. సో చూడండి, ఇప్పుడు ఆర్ఎస్ఐ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మనం ఆర్ఎస్ఐని ఫస్ట్ డైవర్జెన్స్ చూసేటప్పుడు పీక్ అనేది చూస్తాం అనమాట. పీక్ అంటే ఏంటంటే చూడండి, ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇది హై అని చెప్పలేం మనం, ఇది హై అని చెప్పలేం, ఇది హై అని చెప్పలేం. బట్ ఎప్పుడైతే ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసిందో, అంటే ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసిందా లేదా అంటే ఎస్ క్రియేట్ చేసింది. ఎట్లా అంటే స్టాక్ పైకి వెళ్ళింది, దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, అంటే డెఫినెట్గా స్టాక్ పైకి వెళ్ళి ఇట్లా వస్తుందన్నమాట. దీన్ని మనం ఇప్పుడు ఏంటంటే స్వింగ్ పాయింట్ అంటాం. సో స్వింగ్ పాయింట్ వస్తేనే మనం డైవర్జెన్స్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక స్వింగ్ పాయింట్ డెఫినెట్గా, ఎందుకంటే రెడ్ క్యాండిల్ వచ్చింది, పుల్ బ్యాక్ జరిగింది, ఇప్పుడు స్టాక్ ఏమైంది కిందకు వెళ్ళింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ని మనం రెఫరెన్స్గా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎప్పుడైతే స్టాక్ అనేది ఈ లెవెల్కి వస్తుందో అప్పుడు మనం డైవర్జెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆర్ఎస్ఐలో చూడండి హై అనేది మార్క్ చేశా. ఓకే, ఏది ప్రైస్లో ఒక స్వింగ్ అనేది క్రియేట్ అయింది. స్వింగ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత మాత్రమే మనం మార్క్ చేయగలం, లేదంటే ఇది చూడండి ఇక్కడ మార్క్ చేసాం, ఇక్కడ మార్క్ చేసాం, కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇది కూడా తెలియదు, ఇంకా పైకి వెళ్ళొచ్చు కదా. సో బట్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ వచ్చిందో ఓకే, మనకు ఒక స్వింగ్ పాయింట్ అనేది క్రియేట్ అయింది. 1123 దగ్గర ఒక స్వింగ్ పాయింట్ ఉందనేది మనం మార్క్ చేసుకున్నాం. అప్పుడు ఆర్ఎస్ఐని మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే డైవర్జెన్స్ దానికోసం ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ లెవెల్కి వస్తుందో మళ్ళీ ఫోకస్ చేస్తాం. అగైన్ చూడండి, ఇక్కడ ఈ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ ఆర్ఎస్ఐని ఇమీడియట్గా వెళ్ళి డైవర్జెన్స్ డ్రా చేయలేం. సో చూడండి, ఈ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లోజ్ అయింది ఈ క్యాండిల్. ఓకే, ఇప్పుడు మనం డైవర్జెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఈ హై నుంచి ఈ యొక్క ఆర్ఎస్ఐకి ఇలా డ్రా చేయకూడదు, ఇది తప్పు పద్ధతి అనమాట. ఎందుకు అంటే మనకి ఇక్కడ స్వింగ్ అనేది ఫార్మేషన్ జరగలేదు ఇంకా. అఫ్కోర్స్ మనకి ప్రైస్ హైర్ హై క్రియేట్ చేసుకుంటూ పైకి వెళుతుంది, ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేసింది. ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఆర్ఎస్ఐ ఏంటి, డౌన్ సైడ్ ఉంది, ప్రైస్ పెరుగుతుంది, ఆర్ఎస్ఐ కూడా పెరగాలి ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేసుకొని. కానీ ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేసిందా ఇక్కడ, ఇది ఆర్ఎస్ఐ అనమాట. ఇక్కడ బ్రేక్ చేయాల, స్వింగ్ హై 78 ఆర్ఎస్ఐ ప్రకారం. అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే ఒక స్వింగ్ అనేది మనకు కావాలి, ఇంకా మనం మార్క్ చేయం. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు తెలియదు ఇది స్వింగా లేదా అనేది, ఇక్కడ కూడా మనం మార్క్ చేయం. బట్ ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగిందో
దెన్ మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే ఎస్ దిస్ ఈజ్ ద స్వింగ్ పాయింట్. సో చూడండి నేను ఏ విధంగా స్వింగ్ పాయింట్స్ అనేది మార్క్ చేస్తున్నాను అనేది. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో అనేది ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి. ఇది రెడ్ క్యాండిల్ తర్వాత ఓకే నాకు ఒక స్వింగ్ పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది స్వింగ్ పాయింట్, రైట్, ఇదొక స్వింగ్ పాయింట్ ఉంది, రెండు వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రైస్ని చూస్తున్నాను. ఈ యొక్క స్వింగ్ పాయింట్ నుంచి స్వింగ్ పాయింట్కి ప్రైస్ ఎలా ఉంది, క్లియర్గా మనకి అప్ ఉంది, అప్ సైడ్ ఉంది ప్రైస్. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆర్ఎస్ఐ కూడా పాజిటివ్గా ఉండాలి, అంటే పైకి ఉండాలి. ఉందనుకోండి నో ప్రాబ్లం, ఓకే. బట్ లేదు, ఆర్ఎస్ఐ ఇప్పుడు ఇలాగ కిందకు ఉందనుకోండి, దట్ ఈస్ సెడ్ వే ఆర్ఎస్ఐకి వెయిటేజ్ ఇచ్చి నెగటివ్ డైవర్జెన్స్ అంటాం. ఓకే, ఎనీహౌ ఇక్కడ స్టాక్ అయితే హైయర్ హై క్రియేట్ చేసింది, స్వింగ్స్ అనేది మనకు దొరికాయి. ఇప్పుడు నేను చూడండి ఆర్ఎస్ఐలో ప్రీవియస్గా స్వింగ్ మార్క్ చేశా, ఇప్పుడు ఈ స్వింగ్ అనేది మార్క్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ అనేది ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసింది. ఓకే, స్వింగ్ ఇక్కడ. సో క్లియర్గా ప్రీవియస్ హై కంటే కిందే ఉంది, ఇది డెఫినెట్గా ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ అనేది వస్తుంది. చూడండి నేను ఒక లైన్, ట్రెండ్ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను, ఇది నెగిటివ్గా ఉంది. నెగిటివ్ అని ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్ స్వింగ్ హై కంటే ఈ స్వింగ్ అనేది తక్కువగా ఉంది, డెఫినెట్గా ఇది నెగటివ్ అనమాట. అయితే ప్రైస్ ఎలా ఉంది, పైకి ఉంది, అంటే ప్రీవియస్ స్వింగ్ కంటే పైన ఉంది. బట్ ఆర్ఎస్ఐలో ప్రీవియస్ స్వింగ్ కంటే కింద ఉంది, అందుకని ఇది నెగిటివ్ డైవర్జెన్స్. ఇప్పుడు మనం ఏమి చేయొచ్చు అంటే ఇక్కడ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ డైవర్జెన్స్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. సో ఎప్పుడు ఎలా మనం షార్ట్ ప్లాన్ చేస్తామంటే ఈ క్యాండిల్ కింద మనం ప్లాన్ చేసుకొని స్వింగ్ హై అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కూడా దగ్గర 5.48% డ్రాప్ అయింది స్టాకు. ఓకే, వెల్ అండ్ గుడ్, ఇది వర్కౌట్ అయింది, గుడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా మొత్తం డిలీట్ చేసిన. ఇప్పుడు ప్రీవియస్ స్వింగ్తో ఒక ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం, డైవర్జెన్స్ని బేస్ చేసుకుని వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎనదర్ స్వింగ్ అనేది క్రియేట్ అయింది నాకు. ఓకే ఫైన్, నేనేం చేస్తున్నానంటే ఎనీ డైవర్జెన్స్ ఉందా అని చూస్తున్నా. ప్రైస్ చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది హై క్రియేట్ చేసింది. ఎలా క్రియేట్ చేసింది నేను డ్రా చేస్తున్నాను. ప్రీవియస్ హై ఇది, దానికంటే ఎనదర్ హై అనేది క్రియేట్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్గా ఉంది. ఓకే, అంటే ప్రైస్ వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. బట్ ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఆర్ఎస్ఐ కూడా పాజిటివ్గా ఉండాలి. ఆర్ఎస్ఐ ప్రీవియస్ హై మార్క్ చేస్తున్నాను ఈ స్వింగ్ దగ్గర, అండ్ ఈ స్వింగ్ దగ్గర నేను హై అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే, కరెక్ట్గా మార్క్ చేసి చూడండి, ఈ స్వింగ్ అనమాట అది. 1 సెకండ్, ఇది ప్రీవియస్ స్వింగ్. ఇప్పుడు ప్రైస్ ఇక్కడ రెండు స్వింగ్స్ అనేది క్రియేట్ చేసింది. ఆర్ఎస్ఐ మాత్రం నెగిటివ్ డైవర్జెన్స్ అనేది చూపిస్తుంది. నెగిటివ్ అని ఎందుకు అంటున్నానంటే ప్రైస్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి మనం డ్రా చేస్తే ఆర్ఎస్ఐ నెగిటివ్గా ఉంది. ప్రైస్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉంది. చూడండి గ్రీన్ కలర్ ఇచ్చింది. ఎందుకంటే పాజిటివ్ అని ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్ స్వింగ్ని దాటి పైకి వెళ్ళింది. బట్ ఎనీహౌ రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది గ్రీన్ క్యాండిల్స్ తర్వాత, ఇక్కడ డైవర్జెన్స్ ఫార్మేషన్ జరిగే అవకాశం ఉంది. మనం డైవర్జెన్స్ వచ్చింది కాబట్టి ఆ క్యాండిల్ కింద షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద డైవర్జెన్స్. ఈ కేసులో మనకి అరౌండ్ 2.6% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఓకే, అంత బ్యూటిఫుల్ రిటర్న్ కాదు, బట్ ఎనీహౌ విచ్ ఈజ్ ఏ గుడ్ రిటర్న్ అనమాట. అగైన్ చూడండి, ఇక్కడ నేను ఆర్ఎస్ఐ అనేది మా ప్రైస్ అనేది మార్క్ చేశాను, ఎనదర్ హై అనేది క్రియేట్ చేసింది. ఓకే, ఇక్కడ హై క్రియేట్ చేసింది. హై క్రియేట్ చేసి వెంటనే రెడ్ క్యాండిల్ వచ్చింది, అంటే డైవర్జెన్స్ అనేది ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. సో ఆ ప్రైస్ దగ్గర నేను హై మార్క్ చేస్తున్నాను హారిజెంటల్గా, ఇది, దాని తర్వాత ఇది అనమాట. ఇప్పుడు ఎలా ఉంది, ప్రీవియస్ స్వింగ్ కంటే ఆర్ఎస్ఐ అనేది కిందకు ఉంది, కానీ ప్రైస్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉంది. సో మనం వెయిటేజ్ ఆర్ఎస్ఐకి ఇస్తాం, నెగిటివ్ డైవర్జెన్స్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేస్తామంటే ఇక్కడ షార్ట్ అనేది ప్లాన్ చేస్తాం. ఎనీహౌ ఇక్కడ నుంచి అయితే ఆ బ్యూటిఫుల్ డ్రాప్ అనేది రావడం జరిగింది, చాలా పెద్ద డ్రాప్ వచ్చింది, అరౌండ్ 14% పైనే రిటర్న్ అనేది వచ్చిందనమాట ఈ డైవర్జెన్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్రో టిప్ అనేది చెప్తున్నాను. మనకి ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ డైవర్జెన్స్ అనేది వస్తుందంటే అప్పుడు మనకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఒక స్టాక్లో 3 times వచ్చిందనుకోండి కన్సిక్యూటివ్గా, అప్పుడు థర్డ్ టైం ఎక్కువగా ప్రాబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అలసిపోతున్నారు బయర్స్ ఇక్కడ. ఓకే, అండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది.
సో ఫస్ట్ డైవర్జెన్స్ కంటే కూడా సెకండ్ డైవర్జెన్స్ అనేది పవర్ఫుల్, సెకండ్ కంటే కూడా థర్డ్ డైవర్జెన్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ ఒకటే స్టాక్లో మనకి డైవర్జెన్స్ వస్తుంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇలాగ పైకి వెళుతూ ఉంది. సో ఫస్ట్ డైవర్జెన్స్ వచ్చింది ఇక్కడ, అండ్ సెకండ్ డైవర్జెన్స్ వచ్చింది, థర్డ్ డైవర్జెన్స్ వచ్చింది అనుకోండి, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓవర్ ఎక్స్టెండెడ్ ప్రైస్కి వెళ్ళింది, అక్కడ నుంచి కూడా ఫాల్ అనేది జరగడానికి. ఇక ఒక్కసారి నెగటివ్ డైవర్జెన్స్ అనేది కూడా సింపుల్గా చెప్తాను. ఎనీహౌ వీడియో అయితే కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది ఏం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ కదా మనకి స్వింగ్ పాయింట్, ఈ పాయింట్ అనేది స్వింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ప్రీవియస్గా ప్రైస్ అనేది మనం చూస్తే ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి అనదర్ స్వింగ్లో అనేది క్రియేట్ చేసింది. సో డెఫినెట్గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఆర్ఎస్ఐ అనేది కూడా అనదర్లో అనేది క్రియేట్ చేయాలి. సో సింపుల్గా చూడండి, ఈ పాయింట్ దగ్గర మనకు ఆర్ఎస్ఐ ఉంది, ఆర్ఎస్ఐ ఏమో పాజిటివ్గా ఉంది. ఓకే, ఇది పాజిటివ్ అనమాట, ఇది స్వింగ్లో, ఇది స్వింగ్లో అనమాట. ఈ రెండింటికి కలిపితే ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది. సో డైవర్జెన్స్ పాజిటివ్గా ఉంది, బట్ ప్రైస్ ఏంటి నెగిటివ్గా ఉంది. ఇక్కడ మనం వెయిటేజ్ ఆర్ఎస్ఐకి ఇస్తాం, ఇది పాజిటివ్ డైవర్జెన్స్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ పాజిటివ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుందో మనం ఏం చేస్తామంటే జనరల్గా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని బేస్ చేసుకుని లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. సో ఎనీహౌ ఇక్కడ నుంచి మనకి 10% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఈ విధంగా మనం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని పాజిటివ్గా నెగిటివ్గా యూస్ చేసుకొని మంచి ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్స్ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా క్లారిటీగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి, ఇది మనం ఎడ్యుకేషన్ ఇస్తున్న వీడియోస్ అని మీరు భావిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా ఇటువంటి మరిన్ని ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.